ఒక చిన్న మంచి మాట లోపల మనము చేసే పూజలకు భగవంతుడు ప్రతిఫలం ఇస్తాడని ఎలా అనుకుంటాము, చేసే పాపాలకు కూడా అంతే ప్రతిఫలం ఉంటుందని మర్చిపోకూడదు మిత్రమా. ఎందుకంటే మనం ఏది మంచి చేస్తే మంచి ఫలితమే, మంచి రిటర్న్ గిఫ్టే వస్తుంది. మనము చెడు చేసామనుకోండి, చెడు రిటర్న్ గిఫ్ట్లే వస్తాయి. నిత్య జీవితం లోపల మనం తెలిసి తెలవక మన బంధుత్వాలలో కానీ మన బంధాలలో కానీ అప్పటికప్పుడు మెప్పులు పొంది చెయ్యాలని కాలంలో ఎక్కువ మంది యువతీ యువకులు తల్లిదండ్రులను దూరంగా పెట్టి కనీసం వాళ్ళు ఏమంటలేరు, వచ్చి చూసి పొమ్మంటేనే భారంగా ఉందని, వాళ్ళ ఇంటికి పోయినా కూడా మేము వస్తాము అని అంటే మీరు రావద్దు అని, మీరు మాట్లాడొద్దని నానా రకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అవి ఎంతవరకు కరెక్టు? అవన్నీ కూడా మళ్ళీ తిరిగి వాళ్ళకు వస్తాయనే విషయాన్ని వాళ్ళు గుర్తుంచుకోలేకపోతున్నారు. కాబట్టి అవి తప్పకుండా వీళ్ళని ఏ విధంగా అయితే బయట నిలబెట్టి నువ్వు మా దగ్గర ఉండొద్దు, మా దగ్గర రావద్దు, మేము మాకు మాట్లాడాలనిపించినప్పుడు మేము మాట్లాడతాము, మాకు ఫోన్ చేయాలనిపించినప్పుడు ఫోన్ చేస్తామని ఎవరైతే చెప్తున్నారో యువకులందరికీ ఒక హెచ్చరిక. మీరు మాట్లాడదామని అనుకున్నప్పుడు ఇక్కడున్న తల్లిదండ్రులకు మాట్లాడాలని ఉండకపోవచ్చు. అంటే అప్పుడు వాళ్ళు కూడా ఇవే మాటలు అన్నప్పుడు అవి మీకు నిజమైన రిటర్న్ గిఫ్ట్సే కదా. అంటే మీకు ప్రతిఫలాలే కదా అవి. ఆ విషయాన్ని మర్చిపోయి సమయానుకూలంగా మీరు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. అదే సమయానుకూలాన్ని కూడా మీ తల్లిదండ్రులు, మీ బంధువులు, మీ మిత్రులు కూడా అలా తీసుకున్నప్పుడు సమాజం లోపల నీ పరిస్థితి ఎక్కడుంటుందో ఒక్క నిమిషం ఆలోచించిన ఆయన. ప్రతి ఒక్కరికి కూడా వెనక ముందు రాత్రి పగళ్ళు ఎలా ఉంటాయో, కష్ట సుఖాలు ఎలా ఉంటాయో, సుఖ దుఃఖాలు ఎలా ద్వంద్వాలలాగుంటాయో మీకు కూడా అలాంటి మీ ప్రవర్తనలు మీరే చేసుకుంటున్నారు. కాబట్టి అలాంటివే ఉంటాయి. మీరు అనుకోకండి కన్నారు కాబట్టి వాళ్ళు మేము ఫోన్ చేసిన వెంటనే మాట్లాడతారు, ఎందుకు మాట్లాడరు అని అనుకుంటున్నారేమో. మీరు ఒకనాడు మాట్లాడాలని ఇష్టపడి ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి పోయినప్పుడు మీరెవరు అని అడుగుతారు. అప్పుడు ఏమి సమాధానం చెప్తారు? ఒక నిమిషం ఆలోచన చేసుకోండి యువకులారా. మీరు వచ్చి నిలబడ్డప్పుడు అమ్మా 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 అని వచ్చి, నానా అని వచ్చి, తాత అని, మామ అని, అత్త అని ఎవరినన్నా మీరు పలకరించాలని అనుకున్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఎక్కడ పెడతారు చెప్పండి? ఒక్కసారి మీరే ఆలోచించుకొని ఈ కామెంట్ బాక్స్లో పెట్టండి మిత్రమా. చెప్పండి. ఈ కాలంలో యువకులకు ఉరుకులకు రక్తం ఉంటుంది కదా. ఇప్పుడు ఏంటంటే మీరు అడల్ట్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఇంకేముంటుంది, మాకు టైం లేదు అంటారు. మనీ ఉంటుంది మీ దగ్గర, డబ్బు ఉంటుంది. డబ్బు అంటేనే మనీ అంటేనే డబ్బు ఉంటుంది. ఆ మనీలోనే అన్నీ ఉన్నాయనుకుంటున్నారు. కానీ అది మొత్తం మిథ్య అనే విషయాన్ని మీరు గ్రహించలేకపోతున్నారు. యువకులారా, మీకు ఎనర్జీ ఉందనుకుంటున్నా, ఎనర్జీ ఉన్నది. కానీ మీరు ఇప్పుడు పెంచుతున్నారే మీ పిల్లలు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు, ఎవరు ఏం చేస్తారు తెలుసా? మన ఇంటికి అమ్మమ్మ తాత, నానమ్మ తాత, మామయ్య అత్తమ్మ వాళ్ళు ఎందుకు వస్తలేరు మమ్మీ, నాన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఎందుకు వస్తలేరు మమ్మీ అని అన్నప్పుడు నీకేం తెలియదని ఎలా అయితే మీరు అన్నారు, ఒకనాడు మీరు ఏదన్నా చెప్పినప్పుడు అదే పరిస్థితిని మీరు ఎదుర్కొంటారు. అదే రిటర్న్ గిఫ్ట్ మీకు వస్తుంది. కాబట్టి యువకులారా, మీరు మీ పిల్లలకు ఇప్పటి నుండే నెగటివ్ థాట్స్ అని స్లో పాయిజన్ని ఇవ్వకండి. అది ఇచ్చి మీరు సొసైటీని పాడు చేయకండి. ఎలా మిమ్మల్ని ఏ విధంగా అయితే మీ తల్లిదండ్రులు తీర్చిదిద్ది ఎంత చక్కటి పాజిటివ్ థింక్తో కష్టపడి చదివించి పెళ్ళిళ్ళు చేసి అన్ని తీర్చినటువంటి తల్లిదండ్రులకు మీరిచ్చే గౌరవము, ఆభరణం అదా ఏంటి? నేను మాట్లాడను, నాకు ఇష్టం లేదు, ప్రేమ లేదు నా మీద అని అంటారే, ఆ ప్రేమకు సంబంధించినటువంటి కొలమానాన్ని మీరు కనిపెట్టి ఫస్ట్ మీరు కన్న పిల్లలపై మీ ప్రేమింటుందో ఆ కొలమానం ద్వారా ఆ తల్లిదండ్రులకు ముందు నిరూపించగలిగితే తప్పకుండా ఈ సమాజంలో ఉన్నటువంటి మేము తల్లిదండ్రులం తప్పకుండా ఒప్పుకుంటాము మిత్రం. కానీ మీరు అలా నిరూపించగలిగినప్పుడు మేము అసలు ఒప్పుకోము. మీరెవరు అనే క్వశ్చన్ ఇస్తాము. మీరు వచ్చినాడు దగ్గరికి రానియము. మాకున్నటువంటి ఇప్పుడు తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులు కూడా
ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని ప్రతి తల్లిదండ్రులు ఆలోచించుకుంటారు మిత్రం. ఈ వీడియోని విన్న తర్వాత అయినా మీ మనస్సులు, ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉన్నట్టయితే మనస్సును మార్చుకొని రావడానికి ప్రయత్నించండి. కొద్దిమంది 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయినా కూడా తల్లిదండ్రులను చూడకుండా ఉండకుండా, తల్లిదండ్రులు ఇంటి ముందుకు పోతే ఏంటిది రావద్దని ఎలగొట్టడం, ఎన్నో ఎక్కడో ఉండి ఎక్కడున్నారు ఉన్నారా వస్తున్నారు మీరు మా ఇంటికి రావద్దని చెప్పడం, ఎన్నో రకాలుగా జరుగుతూ ఉన్నాయి మిత్రం. కాబట్టి ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. మీరు అనవసరంగా నరకంలో పడతారు. ఈ విషయాలన్నింటిని గ్రహించి మీకు మీరే ఎంతవరకు ఇది కరెక్ట్ అనేది. ఎన్నో పురాణాలు ఉన్నాయి, 18 పురాణాలు ఉన్నాయి. 18 పురాణాలలో మీరు స్కాంద పురాణాన్ని వినండి, మార్కండేయ పురాణాన్ని వినండి. విన్నట్టయితే మీకు అన్నీ తెలుస్తుంది. విష్ణు పురాణాన్ని వినండి. మీరు కేవలం మార్కండేయ పురాణాన్ని 2-3 చాప్టర్లు విన్నా కానీ మీరు చేసినటువంటి తప్పులకు మీరు ఎన్ని నరక బాధలు అనుభవిస్తారో అన్న విషయాన్ని మీరు తెలుసుకుంటారు మిత్రమా. యువకులారా, తస్మాత్ జాగ్రత్త. మీరు ఇలాంటి మనసు వ్యక్తిత్వాలతో ఎవరన్నా ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా మార్పు చెందండి. తల్లిదండ్రులను గౌరవించండి, ప్రేమించండి. మీరు నాకేమిచ్చిర్రని మీరు అడుగుతున్నారు కదా, ఏమిచ్చాము? మీలో ప్రవహిస్తున్న రక్తాన్నే ఇచ్చాము, మా ప్రాణాన్నే పనంగా పెట్టి మిమ్మల్ని కన్నాము కదా. చాలామంది అడుగుతారు ఏంటంటే, మంచి ప్రయోజకులు అయిపోయి లక్షలు వేలు సంపాదిస్తే ఏమిచ్చినా ముసలోడు ఏమిచ్చింది, ముసలిది ఏమిచ్చింది, ఇట్లా అంటారు. రేపు అవన్నీ మిమ్మల్ని ఇంతకంటే ఎక్కువ నిలదీసే రోజులు వస్తాయన్న విషయాన్ని మీరు గ్రహించుకొని ఇప్పటికైనా మీ మనసును మార్చుకొని తల్లిదండ్రుల దగ్గరికి రండి. తల్లిదండ్రులు పోయిన తర్వాత నువ్వు వచ్చి ఏడిస్తే ఏమి లాభం? అప్పటికి నీ చేతులు ఏముంటాయి? చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఉంటాయి. మేము బ్రతకమా అంటే బ్రతకండి, సంతోషం ఏముంది. పక్షులు, జంతువులు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకు ఒక మార్గాన్ని చూపించారు, మార్గదర్శకమైన ఒక పుస్తకాన్ని ఇచ్చారు, సూత్రాలు ఇచ్చారు, బ్రతకబడేలా అని నేర్పించారు. కాబట్టి తల్లిదండ్రులు అందరూ కూడా, మీరు తల్లిదండ్రులారా మీరు కూడా బాధపడకండి. మనం అన్నీ చేసాం, మనకు ఉన్నంతలో అన్నీ చేసాం. కాబట్టి మీరు కూడా ఆనందంగా ఉండి మీ వృద్ధాప్యంలో మీరు చక్కటి మనస్సును చక్కటి మనస్సును ఏర్పాటు చేసుకుని పిల్లలు అని ఏడవకండి. మీరు ఆ పిల్లలు అనే బదులు రామా అనండి, నమో భగవతే వాసుదేవ అనండి, నారాయణ అనండి, ఇంకిలా అనండి. అన్నట్టయితే మన బ్యాంకు బ్యాలెన్స్ అక్కడ పెరుగుతూ ఉంటుంది అనే విషయాన్ని గమనించండి మిత్రమా. సర్వే జన